అది 2011 ఢిల్లీలోని జంతర్ మంతర్ అనే ప్లేస్లో అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలని గాంధేయవాది అయినటువంటి అన్నా హజారే దీక్ష చేస్తున్నారు. ఈ వేదికపై కళ్ళద్దాలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్న ఒక మధ్య వయస్కుడు మీడియా దృష్టిలో పడ్డాడు. మధ్య తరగతికి ప్రతిబింబంగా ఉన్న ఆయనే అరవింద్ కేజ్రీవాల్. అన్నా హజారే ఉద్యమంతో ఎదిగి అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పి దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారులకు ఒక ఆశాకిరణంలాగా కనిపించాడు. జన్ లోక్పాల్ నినదించిన కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఎలా ఓడిపోయాడు అనేది ఈ వీడియోలో వివరిస్తాను. కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి అతిపెద్ద కారణం ఆయన తీసుకొచ్చినటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ. ఈ పాలసీని 2021-22 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా గారు ప్రవేశపెట్టారు. అసలు ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ మన దేశ రాజధాని మరియు అత్యంత అభివృద్ధి చెందిన నగరం. మొత్తం సిటీయే అయినప్పటికీ ఢిల్లీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండేది. మెజారిటీ రెవెన్యూ ఢిల్లీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళేది. ఇండస్ట్రియల్ హబ్స్గా ఉన్నటువంటి గురుగాం, నోయిడా సిటీలు హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లో ఉండడం వల్ల వాటి ఆదాయం ఆయా రాష్ట్రాలకే వెళ్తుంది. దాంతో ఢిల్లీ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ బాగా పడిపోయింది. పెట్రోల్ పైన వచ్చే వ్యాట్, ఎక్సైజ్ రెవెన్యూ, స్టేట్ జీఎస్టీ మరియు సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయం మీదనే ఆధారపడి ఢిల్లీ గవర్నమెంట్ నడుస్తూ ఉండేది. ఈ నిధులు ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఏమాత్రం సరిపోవని భావించిన ఆప్ గవర్నమెంట్ ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ యొక్క లక్ష్యం ఏంటంటే ఢిల్లీలో అప్పటి వరకు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి వైన్ షాపులను మూసివేసి వాటి స్థానంలో ప్రైవేటు వ్యక్తులకు 8 నుంచి 10 లక్షల వరకు స్టోర్ ఆపరేషనల్ లైసెన్స్లను ఇష్యూ చేశారు. ఢిల్లీలో మొత్తం 32 జోన్లు ఉంటే ప్రతి జోన్లో 8 నుంచి 10 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకి 27 వరకు వైన్ షాప్స్ పెట్టుకోవడానికి ఢిల్లీ గవర్నమెంట్ లైసెన్సులు ఇష్యూ చేసింది. దాంతో మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటే ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్ గారికి గవర్నమెంట్ ఎదుర్కొన్న ఆరోపణలు ఏంటంటే లైసెన్స్లను గవర్నమెంట్ ఓపెన్ టెండరింగ్ ద్వారా కాకుండా ఇష్టారీతిగా ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇష్యూ చేసింది. దాంతో ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి నిధులు ఆప్ లీడర్స్ యొక్క జేబుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ స్కామ్ మొత్తాన్ని గమనించిన చౌదరి అనిల్ కుమార్ అనే లీడర్ 2022 జూన్లో అప్పటి ఆప్ గవర్నమెంట్ పైన ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి కంప్లైంట్ చేశారు. ఢిల్లీ యూనియన్ టెరిటరీ అవ్వడం వల్ల అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి కూడా సీఎంతో సమానంగా పవర్స్ ఉంటాయి. ఆయన ఇమ్మీడియట్గా అప్పటి ఢిల్లీ యొక్క చీఫ్ సెక్రటరీతో విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ అందించినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని సిబిఐ వాళ్ళతో విచారణ చేయించాలని సెంట్రల్ని కోరారు. ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఆప్ గవర్నమెంట్ సెప్టెంబర్ 2022లో కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసి వాటి స్థానంలో పాత లిక్కర్ పాలసీనే మళ్ళీ అమలు చేసింది. 2023 ఫిబ్రవరిలో సిబిఐ వాళ్ళు అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి మనీష్ సిసోడియా గారిని మరియు కొంతమంది ఆప్ లీడర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కూడా జరిగినందున ఈడీ కూడా కేసులు నమోదు చేసి 2024 మార్చిలో అప్పటి సీఎం కేజ్రీవాల్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వంటి ముఖ్యమైన నిందితులను అరెస్ట్ చేసింది. ఇండియా చరిత్రలోనే సీఎంగా పదవిలో ఉండి జైలు శిక్ష అనుభవించినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. ఈ ఒక్క కేసుతో కేజ్రీవాల్ గారికి ఉన్న అవినీతి వ్యతిరేక వ్యక్తి అనే పేరు నుండి అత్యంత అవినీతి పాల్పడిన వ్యక్తిగా ప్రజలు ఆయనను చూడడం మొదలుపెట్టారు. నెంబర్ 2, సీఎం రెసిడెన్సీ కన్స్ట్రక్షన్లో జరిగినటువంటి అవకతవకలపై కాగిచ్చిన రిపోర్టు. 2020 మార్చిలో ఢిల్లీ గవర్నమెంట్ అప్పటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీఎం రెసిడెన్సీ గురించి ఒక ప్రపోజల్ పెట్టారు. అదేమనంటే సీఎం రెసిడెన్సీ పాతది అయ్యింది కనుక దానిని కొంచెం రెనోవేట్ చేసి మరొక ఫ్లోర్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేద్దామని గవర్నమెంట్కి ప్రపోజ్ చేశారు. అదే సంవత్సరం జూలైలో పీడబ్ల్యూడీ ఇంజనీర్ మరొక ప్రపోజల్ పెట్టాడు. అదేంటంటే రెనోవేట్ చేసే బదులుగా దాని ప్లేస్లోనే కొత్తది కన్స్ట్రక్ట్ చేద్దామని. ఆ ప్రపోజల్ని అప్పటి ఎక్సైజ్ మరియు పీడబ్ల్యూడీ మినిస్టర్ అయినటువంటి మనీష్ సిసోదియా ఒక్క రోజులోనే అప్రూవల్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ స్టార్టింగ్లో దాదాపు 8 కోట్లు.
అప్రూవల్ వచ్చింది కనుక టెండర్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి కేవలం 3 కంపెనీలు మాత్రమే తమ టెండర్స్ని దాఖలు చేశాయి. టెండర్ దాఖలు చేసిన తర్వాత రోజే అతి తక్కువకి కోట్ చేసిన కంపెనీకి పనులు అప్పగించారు. ఒరిజినల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ దాదాపు 8 కోట్లు, కానీ దశల వారీగా దానిని పెంచుకుంటూ చివరికి 33 కోట్ల రూపాయలతో 2022లో దీన్ని కంప్లీట్ చేశారు. వీటిలో దాదాపు 18 కోట్లకు పైబడి రూపాయలను అత్యంత విలాసవంతమైన వస్తువుల కోసమే ఖర్చు పెట్టారు. ఈ రెసిడెన్స్ నిర్మించడంలో భాగంగానే పక్కన స్టాప్ బ్లాక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. వాటిని మధ్యలోనూ ఆపేశారు. కానీ వాటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన 19 కోట్ల రూపాయలను మాత్రం కంపెనీకి ముందుగానే చెల్లించేశారు. ఈ కాగ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఆపోజిషన్ పార్టీలైనటువంటి బీజేపీ మరియు కాంగ్రెస్ కేజ్రీవాల్ గారు అత్యంత విలాసవంతంగా అద్దాల మేడను ప్రజల డబ్బుతో నిర్మించుకురానని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అప్పటికే అవినీతి ఆరోపణలను గట్టిగా ఎదుర్కొని ప్రజల్లో వ్యతిరేకత పొందిన కేజ్రీవాల్ గారు ఈ విషయం తర్వాత ఇంకా ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మూడవ రీజన్ యమునా నదిని పొల్యూషన్ ఫ్రీ చేస్తానన్న ఆయన హామీలు. ఈ నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి గ్లేజియర్ దగ్గర స్టార్ట్ అయ్యి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించి ప్రయాగ్రాజ్ వద్ద గంగానదిలో కలిసిపోతుంది. దాదాపు 6 కోట్ల మంది ప్రజలు ఈ నదిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం ఢిల్లీ యొక్క తాగునీటి అవసరాలలో 70% యమునా నది నుండే వాడుకుంటారు. 1909కి ముందు యమునా నది నీరు, ఢిల్లీలోని యమునా నది నీరు బ్లూ కలర్లో చాలా స్వచ్ఛంగా ప్రవహించేది. కానీ టైం గడిచే కొద్దీ ఢిల్లీలో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోవడం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి ఇండస్ట్రియలైజేషన్ కారణంగా ఢిల్లీ సిటీ నుండి బయటకు వచ్చేసరికి అత్యంత మురికి నీరుగా మారిపోతుంది. ఇలాంటి ముఖ్యమైన నది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకరమైన నదులలో ఒకటిగా ఉంటుంది. దాదాపు 60% వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేయకుండానే నదిలోకి విడిచిపెడుతున్నారు. యమునా నది ఢిల్లీలో ప్రవహించేది కేవలం 22 కిలోమీటర్లే, కానీ దాదాపు 80% వరకు ఇక్కడే పొల్యూట్ అవుతుంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ 35 వరకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని నిర్మించింది. కానీ వాటిల్లో 22 వరకు అసలు ఎప్పుడూ పూర్తి స్థాయిలో పనిచేయవు. పెరిగిపోతున్న ఈ యమునా నది కాలుష్యాన్ని అదుపు చేయడానికి 2015 ఢిల్లీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అరవింద్ కేజ్రీవాల్ గారు యమునా నదిని 2020 కల్లా పొల్యూషన్ ఫ్రీ నదిగా మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ అది నెరవేర్చలేదు. మళ్ళీ 2020లో కూడా ఎలక్షన్స్ వచ్చాయి. కేజ్రీవాల్ గారు సేమ్ హామీ ఇచ్చారు. యమునా నదిని శుభ్రపరచడానికి ఇంకొంచెం టైం పడుతుంది, కానీ ఈసారి పక్కాగా ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏర్పాటు చేసి తీరతానని హామీ ఇచ్చారు. కానీ మరో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. యమునా నది కాలుష్యంలో ఎలాంటి మార్పు లేదు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ హామీని నెరవేర్చకపోవడం ప్రజలకు అస్సలు నచ్చలేదు. 4వ అతిపెద్ద రీజన్ ఎయిర్ పొల్యూషన్ని పట్టించుకోకపోవడం. 2017 డిసెంబర్లో శ్రీలంక క్రికెట్ టీం మరియు ఇండియన్ క్రికెట్ టీం ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. శ్రీలంక ఆటగాళ్ళకి ఢిల్లీలోని పొల్యూషన్ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. కొందరు ఆటగాళ్లకు వామిటింగ్స్ కూడా అయ్యాయి. అందువల్ల మ్యాచ్ని మధ్యలోనే ఆపేసి వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఢిల్లీ సిటీ ఒక ల్యాండ్ లాక్డ్ ఏరియా. అక్కడ మొత్తం దాదాపుగా 2 కోట్ల మంది ప్రజలు జీవిస్తుంటారు. అందువల్ల సహజంగానే అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాల ద్వారా హర్యానా మరియు పంజాబ్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం ద్వారా పొగ ఢిల్లీ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. గత 10 సంవత్సరాలలో ఢిల్లీ సిటీ ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీలలో టాప్ 10లో ఉంటుంది. దీనిని తగ్గించడానికి 2015 తన ఎలక్షన్ మేనిఫెస్టోలో 42 పాయింట్ యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. దానిలో భాగంగానే 2016 ఆడ్ ఈవెన్ ట్రాఫిక్ స్కీమ్ని అమలు చేశారు. ఈ స్కీమ్ కింద ఆడ్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి వాహనాలు ఆడ్ నెంబర్ డేస్లోనే బయటికి రావాలి. అలాగే బేస్ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వాహనాలు బేస్ నెంబర్ డేస్లోనే బయటికి రావాలి. ఇది కొంతవరకు పరిష్కారం చూపినా దాని తర్వాత యథావిధిగా మళ్ళీ వాహనాలు రోడ్లపైకి రావడం ప్రారంభించాయి. 2017లో ఫైర్ క్రాకర్స్ని ఢిల్లీలో పూర్తిగా బ్యాన్ చేశారు. 2020 తన ఎన్నికల మేనిఫెస్టోలో రాబోయే 5 సంవత్సరాలలో ఢిల్లీ పొల్యూషన్లో 30% వరకు తగ్గిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. దానికోసం స్మోక్ టవర్, స్మోక్ గన్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీలను వాడుకొని ఈ హామీని నెరవేరుస్తానని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ 2025 నాటికి కూడా ఢిల్లీలో కాలుష్యం పెరిగిందే తప్ప కొంచెం కూడా ఏం తగ్గలేదు.
ఇది ప్రజలను ఇంకా నిరాశకు గురిచేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి మరొక కారణం గత 10 సంవత్సరాలుగా వాళ్ళే రూలింగ్లో ఉండడం. 2015, 2020లో మంచి మెజారిటీతో దాదాపు 11 ఏళ్ళు సీఎంగా కొనసాగారు. కాబట్టి ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ కొంచెం వ్యతిరేకతకి తోడు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి ఆరోపణలు, ముఖ్యమైన లీడర్లు అందరిపైన అవినీతి కేసులు ఉండడం, బీజేపీ లాంటి గట్టి ఆపోజిషన్ ఉండడం వల్ల 2025 ఎలక్షన్స్లో కేజ్రీవాల్ గారు ఘోరంగా ఓడిపోయాడు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.